ఏ రోజుకి ఆ రోజు రోజులు లెక్క పెట్టుకోవడమే సరిపోతున్నట్టుంది సుధాకర్ గారు. మొత్తానికి 1500 రోజులకి చేరుకున్నందుకు ఆ ఉద్యమాన్ని నిలబెట్టిన మీ అందరిది గొప్పతనమా? ఆ నెంబర్ చూసుకొని సంతోషపడాలా, ఇంకా రానందుకు బాధపడాలా అర్థం కావట్లేదు. మీరేమంటారు? ఇవాళ కూడా అనేక కార్యక్రమాలు చేసినట్టున్నారు. అవునండి. ఏందంటే ఈ 1500 రోజుల్లో అమరావతి మహిళలు చూపించినటువంటి ధీరత్వంతో పోరాడి లాఠీలకు తలల్ని పోటీలుగా పెట్టినటువంటి అమరావతి ధీరవనితల యొక్క స్ఫూర్తితో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమం ఒక విధంగా ఇది నైతిక విజయం సాధించబడినటువంటి ఉద్యమం. ఒక జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో 151 మరియు కొనుగోలు చేసిన 4 ఎమ్మెల్యేలు 155 మంది ఎమ్మెల్యేల బలం ఉంచుకొని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని చేస్తూ 3 రాజధానులంటూ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధాస్తాల నుండి ఈ రాజధానిని అదే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడంలో అమరావతి పరిరక్షణ మహోద్యమం దాన్ని ముందుండి నడిపించినటువంటి మహిళలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మరియు మైనారిటీ వర్గాలు, రైతులు, రైతు కూలీల త్యాగ ఫలితం ఈ యొక్క వారి ఉద్యమ స్ఫూర్తి. దానికి మద్దతు ఇచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆకాంక్షలు, ఆశీస్సులతో ఈ రోజు ఒక అహంకారి తీసుకున్న నిర్ణయాల్ని తప్పుడు నిర్ణయాలకు ముందుకు నడిపించేటువంటి జగన్మోహన్ రెడ్డికి ముకుతాడు వేసినటువంటి ఘనత అమరావతి రాజధాని ఉద్యమానికి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ కాలంలో పడినటువంటి బాధలు, వ్యతలు చెప్పనలివి కాదు. ముఖ్యంగా మహిళల్ని డొక్కల్లో దన్ని అదే విధంగా రక్తం ఓడేటట్టు కొట్టి అనేక పోలీసుల దాష్టికాలకి కవాతులతో అక్రమ కేసులతో వందల సంఖ్యల కేసులు నమోదు చేసి వేల మంది మీద అనేక మందిని చెరసాలలో వేసి అనేక రకాల పోలీసులు ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మొక్కబోనటువంటి ధైర్యం మాకు ఏదైతే మన కమ్యూనిస్టులు చూపించినటువంటి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని శాంతియుత మార్గమున, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హింసా విధానంలో వెళ్తే అణిచివేయటంలో దిట్ట. ఎందుకంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలు తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి, పరిపాలనా విధానం తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష, పగ, కార్పణ్యాలు, తన రాజకీయ స్వార్థం, తన యొక్క ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయటం, ప్రతిపక్షాలని అసభ్య పదజాలంతో దూషించే వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అనేటువంటి ఒక రకమైనటువంటి శాడిజానికి ఒక లోనైనటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అంటే దాంట్లోనటువంటి అర్థం ఉంది అనేటువంటి విషయం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే ప్రతిసానికి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, పువ్వాడ గారు మీరు అన్నట్టు మీరు అంటే దాదాపుగా ఇన్ని రోజుల నుంచి చెబుతున్న విషయాలే ఇవన్నీ. కానీ ఇంకొక 100 రోజులు ఉంది అంటే ఎన్నికలు రావడానికి. ఈ లోపుగా ఏదైనా అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా? అసలు అద్భుతం జరగటం లేదండి. ఈ రోజు మేము 1500 రోజులు ప్రత్యేకంగా అమరావతి సమర శంఖారావం పేరుతో చేస్తాం. ఎందుకు ఈ సమరం అంటున్నాం అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రాజధానిని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదిలిరా అమరావతి సమర శంఖారావాన్ని పూరిద్దాం, ఈ జగన్మోహన్ రెడ్డిని అతని నేతృత్వం వహిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించి అధికారం నుంచి దించడమే కాదండి లక్ష్మి గారు, ఈ రాజకీయ నాయకులకు, వైసీపీ నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయటానికి అమరావతి ఉద్యమకారులు కంకణం కట్టుకున్నారని ఆ యొక్క సంకల్పాన్ని తీసుకోవడానికే ఈ రోజు సమర శంఖారావాన్ని పూరించడం జరిగింది. రైట్ పువ్వాడ గారు.